అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మి గారికి, యువత సంఘాల కుల నాయకులకు, మరి ప్రభుత్వాలు చట్టాలే కాదు మానవులందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలను అన్ని జాతులను ఏకం చేసేది ఒక రాజ్యాంగం మాత్రమే. అట్టి రాజ్యాంగాన్ని ఎన్నో దేశాలు తిరిగి మరి అన్ని దేశాల యొక్క ఒక రాజ్యాంగాన్ని చదివి అవలింపు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ కూడా ప్రతిష్టమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి భారత జాతి ఎప్పుడు కూడా మరి వారికి సదా కృతజ్ఞతతో ఉంటుందని చెప్పి మరి రాజ్యాంగం అంటే ఎవరో రక్షించాలని కాదు, రాజ్యాంగం అంటేనే ప్రజలు ప్రభుత్వాలు చట్టాలు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగ ఫలాలు అందాలంటే రాజ్యాంగం ఒక్కదాంట్లోనే కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి నాయకుల మీద కూడా ప్రభుత్వాల మీద కూడా బాధ్యత ఉంటుంది. అన్నట్టు రాజ్యాంగం చెడ్డదైతే ఒకవేళ పరిపాలించే వాళ్ళు చెడ్డవాళ్ళైతే రాజ్యాంగం కూడా చెడ్డదవుతుంది. రాజ్యాంగం రూపంలో నేను ఎప్పటికీ జీవించే ఉంటా. రాజ్యాంగం ఎప్పుడైతే అమలు కాదో నేను నా జీవితం పోయినట్టని చెప్పి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. కాబట్టి మరి ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నం చేసి మరి దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మరి అన్ని వర్గాలకు కూడా అందే ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు మేము అందరి తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మరి రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గారు అద్వాల జ్యోతి గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని దళిత సంఘాలందరికీ ఏబీపీ తెలుస్తూ మరి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత స్వతంత్రం సిద్ధించిన అనంతరం మన భారతదేశానికి రాజ్యాంగం లేనప్పుడు భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నియమించబడి మరి వారికి అనారోగ్యంగా ఉన్న వారి రక్త మాంసాలను కరగదీసి చెప్త చుక్కలను అక్షరాలుగా మరిచి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వారు నిర్విరామంగా కృషి చేసి మన భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. మరి ఈ రాజ్యాంగంలో భారతదేశంలో అన్ని వర్గాల మహిళలకు హక్కులు కల్పించడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు హక్కులు కల్పిస్తూ మరి జీవోత్సవంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఈ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించి ఈ భూమి మీద సభ్యత్వం ప్రసాదించిన గొప్ప నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు వారిని స్మరించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ మరి ప్రభుత్వాలు వారి ఆలోచనను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా చదివి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మరి మొన్న ఒక 2 రోజుల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి రావడం, దానికి మరమ్మతులు చేపించడం, దానికి అదేవిధంగా ఇతరత్ర పనులు కూడా చేపించడం మేమందరం హర్షిస్తున్నాము. మరి ఇదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ గారు కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ జైపీ. కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఇచ్చేసినటువంటి గవర్నమెంట్ గారు జైపీ తెలియజేస్తూ ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలియజేయడం ఏమంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక సామ్యవాద ఏవైతే ఉన్నాయో వాటిని మరి కొన్ని రాజకీయ శక్తులు తీసేయాలని చెప్పి మరి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పు ఇవ్వడం జరిగింది. సామ్యవాద లౌకికవాదం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్ప వాట్స్ అవి, వాటిని తీసేరాదు, అది ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాటిని తీసేయాలని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని కుహనా శక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికను మార్చాలని చెప్పి, అంటే ఇవాళ అంబేద్కర్ యొక్క గౌరవాన్ని కొన్ని రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ శక్తులు తగ్గించాలని చూస్తున్నారు. మరి ఒకవేళ వారు తగ్గించాలని చూస్తే మరి తమ్ముడికై ఇవాళ దళితులంతా ఏకమై మరి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రపంచ దేశాలు వారి విగ్రహాలను పెట్టుకొని కొలుస్తూ ఉంటే ఇలా భారతదేశంలో దురదృష్టం ఏంటంటే మరి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, ఈ కుహనా శక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా అంబేద్కర్ గురించి తెలుసుకోండి, తెలియకపోతే రాజ్యాంగాన్ని చదవండి, కానీ తెలిసి తెలియని కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేడం గారు కూడా మరి కౌశల్ విగ్రహంలో ఖచ్చితంగా వారి ఎంతో చొరవ చూపి మరి చేయాలని చెప్పి, ఎందుకంటే గతంలో జిల్లా లేకుండా ఇవాళ జిల్లా అయింది. చేసినటువంటి మరి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఈ దళిత సంఘాలకు మరి పేరున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే ఈ భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం అని ప్రపంచమే కొనియాడుతున్న సందర్భంగా ఈ భారత రాజ్యాంగంలో ఇవాళ మనకు పంచాయతీ వార్డు నెంబర్ నుంచి మరి ఏదైతే పార్లమెంటు నెంబర్ వరకు కూడా అన్ని వర్గాలకు ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి హక్కు కల్పించినటువంటి గొప్ప రాజ్యాంగం ఇవాళ భారతదేశ రాజ్యాంగం. ఈ యొక్క రాజ్యాంగం మౌలిక సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ఏదైతే విద్య, ఉద్యోగం, రాజకీయ రంగంలో అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అన్ని సమానంగా పంచినాడే ఈ భారత రాజ్యాంగం నిజంగా పూర్తిస్థాయిలో పేదలకు అందుబాటులోకి వచ్చి రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసిన వాళ్ళుగా మరి కనబడుతుంది. ఈరోజు జగిత్యాల పట్టణంలో స్థానిక తహసీల్ చౌరస్తాలో మరి ఆయన రాజ్యాంగం రచించి మరి ఈరోజు 1949లో నవంబర్ 26వ తారీఖు నాడు మనకి రాజ్యాంగాన్ని మన చేతిలో పెట్టి మరి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి పౌరుడి మీద ఈ బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం వల్లనే మరి ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాలు అట్లాగే మహిళలు ఈరోజు ఇంతమంది ఇంత రాజకీయంలో ఉండి ప్రతి ఒక్క సంస్థలలో ఉన్నారు అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి అంబేద్కర్ గారి ఈ రాజ్యాంగం రచించిన ఈ రోజు మరి ఇక్కడికి విచ్చేసిన స్థానిక కౌన్సిలర్, ఇక్కడ కౌన్సిలర్ అయిన 11వ వార్డు కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఇలాంటి ఒక రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు. అదే రాజ్యాంగం లేకపోతే ఏ పౌరుడు కూడా వాళ్ళకు నచ్చినట్టు, వాళ్ళకు తోచినట్టు చేసుకునేవాళ్ళు. మరి ఈ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క దళిత నాయకులకు కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి దానికి కారణమైన ఈరోజు ఇంకా అన్నిటికంటే విశేషం ఏంటంటే ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. కాబట్టి మరి ఇలాంటి ఒక రాజ్యాంగంలో మనందరం ఉండి అలాంటి ఒక రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నందున ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ఇలాంటి రాజ్యాంగాన్ని రచించినందుకు. అట్లాగే దీంతో పాటు ఈ రోజు స్థానిక సంస్థలలోనే కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడ చూసుకుంటే ధర్మపురి అట్లూరు లక్ష్మణన్న కావచ్చు, ఎస్
చొప్పదండి ఎమ్మెల్యే గారు కావచ్చు, మాడకొండూరు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీలు ఉన్నారు, వంశీ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఎవ్వరు చూడండి ఇప్పుడు 50 కంటే 60% రిజర్వేషన్లో ఎట్లయితే బీసీలు ఉన్నారో అట్లాగే ఎస్సీ ఎస్టీలు కూడా ఇంత రిజర్వేషన్తో పాటు స్థానిక సంస్థలలో కూడా మా దగ్గర కూడా ఇంతమంది ఉండడం, మరి ఏ సంస్థలలో కూడా ఈరోజు ఇంత వాళ్ళకి అవకాశాలు ఉన్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు కాబట్టి, ఆయన రచించిన రాజ్యాంగం కాబట్టి. మరి ఈరోజు ప్రభుత్వం కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ మరి ఇంత అవకాశం ఇస్తుందనంటే అది కేవలం ఆ ఘనత రాజ్యాంగం సృష్టించిన కేవలం బిఆర్ అంబేద్కర్ గారికి. మరి అలాంటిది ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఆ బుక్ పట్టుకొని చెప్పి ఈ రాజ్యాంగాన్ని వదిలిపెట్టేది లేదు, నేనే గిట్ల ఈ ప్రభుత్వంలోకి వస్తే, నేనే గిట్ల ప్రధానమంత్రి అయితే ఈ రాజ్యాంగాన్ని నేను చూపిస్తా, దీన్ని ఖచ్చితంగా నిరూపిస్తా అని చెప్పారు. మరి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకటే విన్నపం, ఖచ్చితంగా కేంద్రంలో కానీ యావత్ భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. ఇలాంటి ఆకతాయిల వల్ల కూడా కొంచెం వరకు మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను ఆ రోజే పోలీస్ శాఖ వారికి కూడా ఒక ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే, ఒక రాజ్యాంగంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఒక పౌరుడిగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత చేయకుండా వాళ్ళు ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసి వాళ్ళు ఏం నిరూపించాలనుకున్నారో అది వారికే, వాళ్ళ విజ్ఞానానికే వదిలేసి మరి అలాంటి ఒక అంతకులే అనే అనాలి మనం. ఒక అలాంటి అంతకుల్ని ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళు ఎంతటి వారైనా అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది, ఈ రోజు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి ఒక రాజ్యాంగం సృష్టించిన మన బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక మనం ఎంతటి స్వేచ్ఛ వాయిని తీసుకుంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చేసి మా దళిత సోదరులందరికీ అన్ని వర్గాల దళిత సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం.